ఈరోజు మనం చెప్పుకోబోయే విషయాలు విన్న తర్వాత మీరు మార్కెట్లో పండ్లను చూసే విధానమే మారిపోతుంది. సాధారణంగా మనం ఎండాకాలం రాగానే కేవలం దాహం తీర్చుకోవడానికో లేదా రుచి కోసమో మామిడి పండ్లను, తాటిముంజలను తింటాం. కాని ఈ పండ్ల వెనుక ప్రకృతి దాచిన ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. అది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎండలు మండిపోతున్నప్పుడు మాత్రమే ఈ పండ్లు ఎందుకొస్తాయి? చలికాలంలో ఇవి ఎందుకు దొరకవు? దీని వెనుక ఉన్న ఒక రహస్యమైన జీవక్రియ గురించి, మన శరీర కణాలను సూర్యుడి వేడి నుండి రక్షించే ఒక అదృశ్య కవచం గురించి ఈరోజు వీడియోలో అత్యంత లోతుగా చర్చించబోతున్నాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు కేవలం గూగుల్లో దొరికే సాధారణ సమాచారం కాదు. అంతర్జాతీయ పోషకాహార పరిశోధన సంస్థలు వెల్లడించిన కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు. కాబట్టి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే వీడియో చివర్లో మీరొక సరికొత్త జ్ఞానాన్ని పొందుతారు. ప్రకృతి ఏ విషయాన్ని అనవసరంగా చెయ్యదు. మండుతున్న ఎండల నుండి మన డిఎన్ఏను కాపాడుకోవడానికి ఈ కాలంలో దొరికే పండ్లు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముందుగా మనందరికీ ఇష్టమైన మామిడి పండు గురించి మాట్లాడుకుందాం. దీన్ని పండ్లలో రాజు అని ఎందుకంటారో తెలుసా? కేవలం రుచివల్ల మాత్రమే కాదు. మామిడి పండులో మ్యాంగిఫెరిన్ అనే ఒక అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. దీనిని శాస్త్రవేత్తలు సూపర్ యాంటీఆక్సిడెంట్ అని పిలుస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల మన శరీర కణాలలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ఈ స్ట్రెస్ వల్ల కణాలు త్వరగా ముసలిబారిపోతాయి. కాని మ్యాంగిఫెరిన్ ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీ శరీరానికి లోపలి నుండి పనిచేసే సన్స్క్రీన్ లాంటిది. అంతేకాదు, మామిడి పండులో ఉండే జియాక్జాంథిన్ అనే పిగ్మెంట్ మీ కళ్లలోని రెటినాను నీలికాంతి నుండి రక్షిస్తుంది. ఎండాకాలంలో వచ్చే కంటి సమస్యలను దూరం చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. మామిడి పండు తింటే వేడి చేస్తుంది అనే ఒక అపోహ ఉంది. కాని దాన్ని సరైన పద్ధతిలో, అంటే కనీసం అరగంటపాటు నీటిలో నానబెట్టి తింటే అందులోని ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇక మనం ఎంతో ఇష్టంగా తినే తాటిముంజల గురించి చెప్పుకోవాలి. వీటిని ఇంగ్లీష్లో ఐసాపిల్ అని పిలుస్తారు. తాటిముంజలు కేవలం నీటిని మాత్రమే కాదు, మన శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను సహజసిద్ధమైన రూపంలో అందిస్తాయి. తాటిముంజలలో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్మి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి ఈ ముంజలకు ఉందని కొన్ని క్లినికల్ స్టడీస్ సూచిస్తున్నాయి. ఎండాకాలంలో మన లివర్ విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కాలేయానికి అవసరమైన పొటాషియం మరియు విటమిన్ బి కాంప్లెక్స్ ఈ తాటిముంజల ద్వారా సమృద్ధిగా అందుతాయి. ముంజల మీద ఉండే ఆ పలుచని పొరను చాలామంది తీసేసి తింటారు. కాని అసలైన పోషకాలు అక్కడే ఉంటాయి. ఆ పొరలో గ్లైకోసైడ్స్ ఉంటాయి. ఇవి మీ కడుపులోని మంటను మరియు ఎసిడిటీని తక్షణమే తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇదొక మెడిసిన్లా పనిచేస్తుంది. ఎండాకాలంలో దొరికే మరొక అద్భుతం పుచ్చకాయ. పుచ్చకాయ అంటే కేవలం 92% నీరు మాత్రమే కాదు, అంతకంటే పవర్ఫుల్ విషయం మరొకటుంది. అదే లైకోపీన్. టమోటాల కంటే ఎక్కువ లైకోపీన్ పుచ్చకాయలో ఉంటుందని మీకు తెలుసా? లైకోపీన్ అనేది గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ఎండ తీవ్రత వల్ల శరీరంపై వచ్చే మచ్చలను, ట్యాన్ను తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే ఎల్-సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి ఎండలో తిరిగేటప్పుడు వచ్చే అలసట తగ్గుతుంది. క్రీడాకారులు తమ కండరాల నొప్పిని తగ్గించుకోవడానికి న్యాచురల్ రికవరీ డ్రింక్గా పుచ్చకాయ రసాన్ని వాడుతుంటారు. ఇది కేవలం ద్రవం కాదు, ఒక న్యాచురల్ సెలైన్ బాటిల్ లాంటిది. ఇక కర్బూజా పండు గురించి మాట్లాడుకుంటే దీనిని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కాని ఇందులో ఉండే అడినోసిన్ అనే పదార్థం రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. ఎండాకాలంలో డీహైడ్రేషన్ వల్ల రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కర్బూజా తినడం వల్ల రక్తం పలుచగా ఉండి గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ మీ రోగనిరోధక శక్తిని పెంచి ఎండాకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. గూగుల్లో దొరికే సాధారణ సమాచారం ప్రకారం విటమిన్లు ఉంటాయని అందరూ చెప్తారు. కాని ఈ పండు మీ మెదడులోని నరాలను శాంతింపజేసి ఎండవల్ల కలిగే చిరాకును, ఒత్తిడిని తగ్గిస్తుందని సైకలాజికల్ రీసెర్చ్లు చెప్తున్నాయి. ఈ సీజన్లో దొరికే పండ్ల వెనుక ఉన్న మరో ముఖ్యమైన సైన్స్ పీహెచ్ బ్యాలెన్స్. మన శరీరం ఎండాకాలంలో ఎసిడిక్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. కాని ఈ పండ్లన్నీ ఆల్కలైన్ గుణాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇవి మీ శరీరంలోని ఆమ్లతలు తగ్గించి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. మనం ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించి శీతల పానీయాలు అంటే సాఫ్ట్ డ్రింక్స్ తాగినప్పుడు శరీరం మరింత వేడెక్కుతుంది. కాని తాటిముంజలు, పుచ్చకాయ, మామిడి వంటి పండ్లు తిన్నప్పుడు కణజాలం లోపలి నుండి హైడ్రేట్ అవుతుంది.
చాలామందికి తెలియని మరో విషయం ఏమిటంటే ఈ పండ్లలో ఉండే ఫైబర్ మీ పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుంది. ఎండాకాలంలో ఆహారం త్వరగా జీర్ణం కాదు, కానీ ఈ పండ్లలోని ఎంజైములు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఉదాహరణకు, మామిడి పండులో అమైలేజ్ అనే ఎంజైములుంటాయి. ఇవి సంక్లిష్టమైన పిండి పదార్థాలను సులభంగా విడగొడతాయి. తాటిముంజల్లోని కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. ప్రకృతి మనకందించిన ఈ సహజసిద్ధమైన ఫార్మసీని మనం సరిగ్గా వాడుకోవాలి. ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఏ పండైనా అది పండిన సీజన్లో తింటేనే దాని పూర్తి ఫలితం అందుతుంది. ఈ వేసవిలో ఈ పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి. కేవలం ఆరోగ్యంగా ఉండటమే కాదు, మీ చర్మం మరియు జుట్టు కూడా మెరుస్తుంది. ఎందుకంటే పైన చెప్పిన అన్ని పండ్లలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచే గుణాలు ఉన్నాయి. ఈ రహస్యాలు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా తెలియాలి కాబట్టి ఈ సమాచారాన్ని వారితో పంచుకోండి. ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుత ప్రసాదాలను గౌరవిస్తూ ఆరోగ్యంగా ఉందాం.